సింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దూరం అవుతున్నట్లు 2 రోజులుగా జరుగుతున్న ప్రచారంపై ఆమె తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్నటి రోజు ఫేస్బుక్ లైవ్ లో సింగనమల నియోజకవర్గం సమస్యల గురించి ఆమె మాట్లాడారు. అయితే ఆమె జగన్ కు వ్యతిరేకంగా మాట్లాడారని కొందరు దుష్ప్రచారానికి తెరలేపారు. దీనిపై ఆమె తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మరోసారి ఫేస్బుక్ లైవ్ వేదికగా ఆమె ఘాటు వ్యాఖ్యలు చేశారు. నేను మాట్లాడింది నీటి గురించి మాత్రమే. జిల్లా స్థాయిలో తెగాల్సిన నీటి సమస్యను సీఎంఓ స్థాయికి తీసుకెళ్లారని అధికారులను ఉద్దేశించి అన్నారన్నారు. అందరూ ఒకే పార్టీకి చెందిన వాళ్ళమైనప్పటికీ ఎవరికి వారు నియోజకవర్గ ప్రయోజనాలకే ప్రాధాన్యమిస్తారని, ఈ క్రమంలో నేను పక్క నియోజకవర్గాల వారితో పోరాటం చేయాల్సి వస్తుందని పేర్కొన్నారు. ఇలాంటి పోరాటం గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలోనూ జరిగింది, కాంగ్రెస్ ప్రభుత్వంలోనూ జరిగిందన్నారు. ఎమ్మెల్యే టికెట్ గురించి ప్రశ్నలు అడిగినప్పుడు జగనన్న అప్పజెప్పిన బాధ్యతను మేము చేశాం. ఆయన స్ఫూర్తితోనే నియోజకవర్గ ప్రజలకు మా చేతనైంది చేశామని సమాధానం ఇచ్చానన్నట్టు తెలిపారు. అనవసరంగా ఎక్కడికక్కడ నా మాటల్ని వక్రీకరించి పద్మావతి పార్టీకి గుడ్ బై చెబుతోందని, ఎదురు తిరిగిందని బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని పద్మావతి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎప్పటికీ నేను నా భర్త ఆలూరు సాంబశివారెడ్డి జగనన్నకు విధేయలేమని, రాజకీయంగా ఓనమాలు తెలియని మమ్మల్ని జగన్ ఈ రోజు ఈ స్థాయికి తీసుకొచ్చారని పేర్కొన్నారు. అందరికీ నమస్కారం. నేను ఫేస్బుక్ లైవ్ వచ్చింది నీటి కోసం, కానీ ఎల్లో మీడియా దీన్ని పెద్ద రాజకీయం చేసింది. అతి ముఖ్యంగా చెప్తున్నాను, నేను పదే చెప్పింది ఏంటంటే, నీటి పంచాయతీకి సీఎం ఆఫీస్కి లేదంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్న దగ్గరికి వెళ్లాల్సి వస్తుంది అని. అధికారులు ఐఏబీ మీటింగ్స్లో తేలాల్సిన నీటి పంచాయతీ అంత దూరం వెళ్తే కానీ తేలట్లేదు. ఇలా నీళ్లు అధికారికంగా రావాల్సింది రాకుండా మా నియోజకవర్గంలో పాలించిన ఎమ్మెల్యేలు వదిలేశారని అధికారులు వాళ్ళ మాటలతో వాళ్లే చెప్పారు. అంటే వాళ్ళు అడగలేదు కాబట్టి నేను అడగకూడదన్న ఉద్దేశంతో మాట్లాడారు. స్వప్రయోజనాలు చూసుకోవడానికి నేను ఎమ్మెల్యేగా రాలేదు. మా నియోజకవర్గ నీటి గురించి నేను ఫైట్ చేస్తున్నాను. ఉన్నంత వరకు 5 ఏళ్లు నీళ్లు ఇవ్వాలన్న ఉద్దేశంతో నేను మాట్లాడాను. సీఎం ఆఫీస్కి వెళ్తే నీళ్లు వస్తున్నాయంటే అర్థం ఏంటి? జగనన్నతోనే కదా నీళ్లు వస్తున్నాయని అర్థం. జగనన్నకి వ్యతిరేకం ఎక్కడుంది ఇక్కడ? అధికారులు స్పందించాలంటే నీళ్ల గురించి కూడా సీఎం ఆఫీస్కి వెళ్లాల్సి వస్తా ఉందన్న ఉద్దేశంతో నేను మాట్లాడాను. జిల్లా స్థాయిలో అధికారులు స్పందించాల్సింది పోయి సీఎం ఆఫీస్ వరకు వెళ్లాల్సి వస్తుందన్న ఆవేదనతో నేను మాట్లాడాను. దీన్ని ఇంత కాంట్రవర్సీ చేశారు. బాబు, ఎల్లో మీడియా జగనన్న ఎస్సీలకి మంచి చేశాడు కాబట్టే ఈరోజు మేము తలెత్తుకుని తిరగలుగుతూ అన్నాం. మీ ఇష్టం వచ్చినట్టు మీరు ఇంటర్ప్రిట్ చేసి నేను మాట్లాడిన దానిలో మీకున్న చిన్న బుర్ర, తక్కువ బుర్ర అని చెప్పచ్చు. మీకు మీ బుర్రలో చంద్రబాబు నాయుడు తప్ప ఎవరు ఉండరు. ఇంకే బుర్రలో ఆయన్ని మాత్రం ఫిక్స్ చేసుకున్నారు. మీ బుర్రలో ఆయనకి ఫేవర్గా, జగనన్నకి అగెయిన్స్ట్గా మాట్లాడడం తప్ప మీకు వేరేది ఏం తెలీదు. నా ఆవేదన అంతా అధికారుల మీద, అలాగే అధికారుల పైన ఒత్తిళ్లు తెచ్చేవారి మీద, మరి మాకు నీళ్లు రాకుండా ఆపేవారి మీద, అంతే తప్ప జగనన్న మీద కాదు. మా పార్టీ వచ్చాకే సింగనమల నియోజకవర్గంలో 4 ఏళ్ల పాటు నీళ్లు ఇవ్వగలిగాము. 5వ సంవత్సరం చాలా చెరువులకు ఇవ్వగలిగాము. ఇంకా ఇవ్వాల్సింది ఉంది. అంతే తప్ప మీ ఇష్టం వచ్చినట్టు మీకేదనిపిస్తే అది మీరు ప్రచురించేసి జగనన్న మీద బురద జల్లాలని, నా మాటల్ని వక్రీకరించాలని చూస్తే మాత్రం ఊరుకునేది లేదు. ప్రతి దాన్ని ఈరోజు మీరు కాంట్రవర్సీ చేస్తున్నారు అంటే, ప్రతి చిన్నదాన్ని పట్టుకొని చూస్తున్నారు, ప్రతి దానిలో మీరు పెడార్థాలు వెతుకుతున్నారు అంటే దాన్ని బట్టే అర్థమవుతుంది మీరు అసలు ఏ స్థాయిలో దిగజారిపోయి ఉన్నారో. మొత్తం ఓసారి లైవ్ చూడండి, ఏముందో లైవ్లో ఏముంది. జగనన్న స్ఫూర్తిగానే మాట్లాడ్డాను. అసలు మీ ఇష్టం వచ్చినట్టు ఆలోచించుకొని మధ్యలో నాలాంటి, అంటే మేము అసలు ఎవరి జోలికి వెళ్ళాము, మా నియోజకవర్గం ఏదో మా పని ఏదో అన్నట్టు ఉంటాము. అలాంటిది మాలాంటి ఎమ్మెల్యేలు కూడా కాంట్రవర్సీస్లోకి లాగి ఏకంగా సీఎం గారిని వ్యతిరేకించినట్టు, పార్టీని వ్యతిరేకించినట్టు రాస్తారా? నేను ఈ రోజు చెప్తున్నాను, మేము ఎప్పుడు జగనన్నకి రుణపడి ఉంటాము. అండ్ లాస్ట్ డే ఆఫ్ మై టెన్యూర్, ఈ ఎమ్మెల్యేగా లాస్ట్ డే ఆఫ్ మై టెన్యూర్, నేను లాస్ట్ డే వరకు కూడా మా సింగనమల నియోజకవర్గ ప్రజల కోసం నేను పని చేస్తాను.